ఇది అహోబలం గుడి. ఈ గుడి లోపల పిల్లర్స్, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది నరసింహస్వామి యొక్క దేవాలయం. ఈ దేవాలయంలో ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క రకమైన ఆకృతితో ఉంటుంది. ఇది దీని యొక్క విశిష్టత. చాలా అద్భుతమైన గుడి. ఇక్కడ స్వామివారితో పాటు మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు. ఒక్కొక్క పిల్లర్ యొక్క ఆకృతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సహజంగా అన్ని దేవాలయాల్లోనూ సర్టెన్ నెంబర్ ఆఫ్ పిల్లర్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది చూశారు కదా, దీని యొక్క ఆకృతి వేరు, దాని తర్వాత వేరు, దాని తర్వాత వేరు, దాని తర్వాత వేరు. అంటే ఒకదానికి వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని దీంట్లో ఎంతో చక్కగా వివరించారు మన పూర్వీకులు. దీని యొక్క అందాన్ని ఎంత వర్ణించినా చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. మహాపుణ్యక్షేత్రం ఇది అహోబెలం నరసింహస్వామి గుడి. ఇది గుడి లోపల యొక్క భాగం. గుడి లోపలికి వచ్చిన తర్వాత ఈ పిల్లర్స్ అన్నీ ఉంటాయి. దాంట్లో అది కనబడేదే దేవుడి యొక్క సన్నిధి. ఇది లోపల భాగం వరకు ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఎప్పుడన్నా ఈ గుడిని తిరిగి సమయంలో మీరు వీలు చూసుకుని ప్రతి ఒక్కరూ ఈ గుడిని సందర్శిస్తే ఎంతో అద్భుతమైన మహాపుణ్యక్షేత్రం అహోబెలం పుణ్యక్షేత్రం.